డాక్టర్ డాక్టర్ గారు, నా వైఫ్కి ఎలా ఉంది? మా అక్కకి ఎలా ఉంది? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తల్లి, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఒక 1 అవర్ తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. పేషెంట్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? ఏమండి? భగవంతుడా, భగవంతుడా, నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా, నిరూపించావు. అమ్మా సీత, ఎలా ఉందమ్మా? జాగ్రత్త సీత, జాగ్రత్త. మెల్లిగా. అందరూ చాలా టెన్షన్ పడ్డట్టున్నారు. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. కళ్ళు తిరిగాయి అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు కళ్ళు తెరిచాక నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారని తెలిసింది. డాక్టర్ గారు నేను నార్మల్గానే ఉన్నానని చెప్పారు. మేమేం కాదురా అని చెప్పి ఎంత చెప్తున్నా కూడా పాపం వీడు పసిపిల్లాళ్ళ విలవిల్లాడిపోయాడమ్మా. రఘు, ఏంటిది పసిపిల్లాళ్ళ? నీకేమన్నా అవుతుందని నేను చాలా కంగారు పడ్డాను సీత. నాకేం కాదు రఘు. స్వర్ణ, అక్కడే నిలబడ్డావేంటి? రా. అక్క, అక్క, నా తప్పేం లేదక్క. నన్ను నమ్మక్క, నన్ను నమ్ము. ఏమైంది స్వర్ణ? ఏమైంది? అక్క, ఏయ్, దొంగేడుకు ఆపవే. సాకేత్, ఏంటిది? అదంతలా బాధపడుతుంటే దొంగేడు పంటవేంటి? ఆ ఏడుపులన్నీ నాటకాలు వదినా. నువ్వు జారి పడ్డానికి, ఇలా హాస్పిటల్కి రావడానికి కారణం తనే. పాపం, అదేం చేసింది? దాన్ని ఎందుకు అంటున్నారు? అదే నీ కాలి కింద అరటి తొక్క వేసిందే. నేను నమ్మను. అదలా చేసేది కాదు. పైగా ఇప్పుడు అదలా చేయదు. దీన్నే పిచ్చి నమ్మకం అంటారు. అదే చేసుంటే ఇలా ఏడవదు, అసలు ఇక్కడికి రాదు. నాకే పాపం తెలీదంటే ఎవరు నమ్మడం లేదక్క. అంతా నన్ను దోషించేసి నానా మాటలు అంటున్నారు. ఏయ్, అబద్ధాలు కోరుదానా? ఏం తెలీదని నంగనాచి మాటలు మాట్లాడుకో. అమ్మా, నువ్వు పొరపడి ఉంటావు. అదంత దుర్మార్గం చేయదు. ఇలానే అలా తయారు చేసావు. నువ్వేమో తన కోసం ఆరాటపడుతున్నావు, ఆవిడేమో నిన్ను పడగొట్టే ప్రయత్నం చేసింది. ఎంత ఒట్టు పడితే అంత ఒట్టు. నేనేం చేయలేదక్క. నాకు తెలుసే, నేను నిన్ను నమ్ముతాను. ఏం తెలుసు వదినా నీకు? ఏం తెలుసు? దీని మోసం, దగ, కుట్రలు అన్నీ మర్చిపోయావా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు సాకేత్. అది మారిందని భ్రమపడి అలా మాట్లాడుతున్నావు. కానీ అది అబద్ధం, మారుపు అబద్ధం. ఈ రాక్షసి ఈ జన్మలో మారదు కాక మారదు. అదేం చేసిందో నువ్వే నీ కళ్ళతో చూడు. ఇప్పుడే ఈ వీడియో వచ్చింది, చూడు. ఈ సీసీ ఫుటేజ్ని నువ్వే చూడుదినా.
సీత ఇప్పుడేమంటావు? ఇంకా నీ చెల్లెలు మంచిదే, అమాయకురాలే, ఏ పాపం ఎరుగనిదే, నిరపరాదే అని మావే నిందలంటావా? చాటుగా అరటిపండు తినేది తనొక్కతే. తొక్క చేతిలో పట్టుకొని దిక్కులు చూస్తోంది అదే. నీ కాలు సరిగ్గా తొక్క మీద పడేలా విసిరేసింది తను కాక ఇంకెవరు? ఎవరన్నా అక్కడ అరటిపండు తిన్నారా? నాకు ఆకలిగా ఉంటే అరటిపండు తిన్న మాట వాస్తవమే. తొక్క ఎక్కడ పడాయాలో చూశాను, కానీ అక్కడ పడేయటం బాగోదని ఫంక్షన్ చూసి బయట పడేద్దామని ఆగాను. ఇంతలో ఎవరో వేశారు. తొక్కలో హరికథలు చెప్పకు. ఆకలైందట, పండు తిని తొక్క పట్టుకొని నిల్చుందట. ఎవరో ఇంకో తొక్క వేశారట. ఇంకా ఎందుకు అబద్ధాలు? తప్పు ఒప్పుకో. వదిన కాళ్ళు పట్టుకున్నా నేను నిన్ను క్షమించను. వదిన నువ్వు మారావని నమ్మింది, నువ్వు మారవని వాదించా. నేనన్నదే నిజమని తేలింది. ఇంకా నీ మీద కోపం, ద్వేషం, అసహ్యం పెరిగింది. ఈ జన్మలో నీతో కలిసి నేను బతకను. డైవర్స్ కన్ఫర్మ్. నీతో కాపురం చేస్తే నీ పాపంలో భాగం పంచుకున్న వాడిని అవుతాను. నీ దుర్మార్గంలో వాటాదారునవుతాను. నీ మొహం చూస్తేనే పాపం తగిలేలా ఉందే పాపిష్టిదానా. అనయ్య రా, వదిన డిశ్చార్జ్ విషయం చూద్దాం పదా. ఇప్పుడే వస్తాను సీత. సరిపోయిందా? నీ పాపం ఏంటో నీకు తెలిసొచ్చిందా? నీ దుర్మార్గం బాగా కనపడిందా? నీ బుద్ధి ఎంత నీచమైందో నువ్వే నీ కళ్ళతో చూసుకున్నావుగా. ఇంకా ఎందుకే ఇక్కడ సిగ్గులేందారా? అమ్మా సావిత్రి, తనతో మనకెందుకు? తన పాపం తనే అనుభవిస్తుంది. మనం వెళదాం పదా. అమ్మా సీత, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను మెడిసిన్స్ తీసుకొని వస్తాను. ఏంటే ఇది? నేను నిన్ను చక్కదిద్దాలని చూస్తే, నీకోసం అన్నింటినీ భరిస్తూ వస్తే, నువ్వు నన్ను, నా కడుపులో పెరిగి బిడ్డని చంపాలని చూస్తావా? వాడిని ఆస్తిలో భాగం అడుగుతాడు అనుకున్నావా? అక్క ప్లీజ్ అక్క, అలా అనుకో. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాగా, నేను ఆ పని చేయలేదు. నా మీద ఒట్టక్క. నా టైం బాగోలేదు. ఆ నిందని నువ్వు నిజమని నమ్మే పరిస్థితి వచ్చింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు బాధ లేదక్క. కానీ నువ్వు అనుమానిస్తే నేను బ్రతకలేనక్క. నిజంగా నేనే చేసుంటే నాశనం అయిపోతాను, సర్వనాశనం అయిపోతానక్క. ఎందుకు నీ మీద నాకు నమ్మకం కలగడం లేదు? అక్క, నేను చెప్పేది నిజం అక్క. నా బిడ్డ మీద నువ్వు ప్రాణంలాగా చూసుకునే మహోన్నత్ మీద ఇంకొక మాట మాట్లాడితే నాలుగు చీరేస్తాను. పో బయటికి. స్వర్ణ మీద అంత నింద వేసినా ఈ సీత స్వర్ణని నమ్మిందో లేదో అర్థం కావటం లేదు. అది నమ్మితే అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చే,
నమ్మకపోతే అంతా ఒకటైపోతారు. అలా జరగడానికి వీల్లేదు. సావిత్రి, త్వరగా తీసుకురా, పిల్లలు నిలబడి ఉన్నారు. అమ్మా నేనిస్తాను. చేసింది చాలు. ఇంకా సిగ్గు లేకుండా హారతి పళ్ళానికి చేయి చేస్తావేంటి? నేనేం చేయలేదమ్మా. వాగితే పళ్ళు రాలతాయి. ఏం చేసావో చేయలేదో వీడియోనే చెప్పింది. అసలు నువ్వు ఎదురుగా ఉంటేనే అసహ్యం. పో అవతలకి. వీడియో చెప్పింది, ఆడియో చెప్పింది నాకు అనవసరం. నాకే తప్పు తెలీదు. కావాలంటే నేనే అక్కకు హారతిచ్చి లోపలికి తీసుకొస్తా. నీకు హారతిచ్చే అర్హత లేదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు స్వర్ణ హారతిస్తానంటావు? ఆ మాట అక్కను చెప్పమనండి. ఏమిటి అది చెప్పేది? నువ్వేం చేసినా దానికి నీ మీదున్న ప్రేమ చావదు. అది సరే అంటే తప్పు రద్దయిపోతుందా? ముందు నువ్వు తప్పుకో. చెప్పేది నీకేనే. తప్పుకో, తప్పుకోవే. ఛీ! దుర్మార్గురలా, దానికి దిష్టి తీయడం కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా? ఏం పోయే కాలం వచ్చిందే నీకు? ఇంత కుళ్ళు కడుపులో పెట్టుకుని దానికి హారతిస్తానన్నావా? అది క్షేమంగా ఉండడం నీకు నచ్చడం లేదా పాపిష్టిదానా? నేనేం కావాలని పడలేదు. ఎవరో వెనుక నుంచి నన్ను నెట్టారు. పండు తిన్నాను గాని తొక్క వేయలేదు, మీద పడ్డాను గాని నేనుగా పడలేదు. ఎవరో నెట్టారని ఇంకా అబద్ధాలు ఆడతావేమిటి? అబద్ధాలు చూడు, అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. అదంతా అపేక్ష పడుతుంటే నువ్వు కక్ష కట్టి పాపం మూట కట్టుకుంటావేమిటే? అది తల్లవటం కూడా సహించలేకపోతున్నావా? చొప్పనద్దానా? నిజంగా నన్నెవరో నెట్టారు. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? ఎవరున్నారు నీ వెనకాల? నీ మార్పు ఆశించి ప్రేమని చంపుకోలేకపోతున్నాను. నా ప్రాణాలకు గాని, నా కడుపులో పెరిగే పసి ప్రాణానికి గాని హాని తలపెడితే నేను సహించను. నేను ఎప్పుడు తప్పనే చెప్పాను. అయినా నీ మూర్ఖపు ప్రేమతో తనని మళ్ళీ మళ్ళీ క్షమిస్తూ వస్తున్నావు. ఇంకా సహించను భరించను అంటావేంటి సీత? ఎంత త్వరగా వదిలేస్తే అంత మేలు జరుగుతుంది. ఎందుకు నన్నెవ్వరూ నమ్మట్లేదు? అప్పుడు ఇప్పుడు నేనే తప్పు చేయలేదు. నేలపాలైన హారతి పళ్ళం ఎర్రనీళ్లే చెబుతున్నాయి. ఇంకా ఎందుకు ఏం చేయలేదంటావు? శుభవాణి హారతి ఇవ్వడానికి తెచ్చిన దాన్ని నేలపాలు చేసింది కాక మళ్ళీ ఇంకా ఎవరో తోసారని బుకాయిస్తావేమిటి? బుకాయింపులు. గండం గడిచిందని మేము సంతోషపడుతుంటే నువ్వు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. అమ్మమ్మ, మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన సంఘటనలకు నాకు ఏ సంబంధం లేదు. నా పాత్ర ప్రమేయం అస్సలు లేదు. లేదు గీదు అంటే పీక పిసికి పారేస్తాం. పో అవతలకి. అమ్మా సావిత్రి, వెళ్ళి ఇంకో హారతి పళ్ళం తీసుకుని రమ్మా. మా మీదే అనుకున్నాం. ఇంకా లోకం చూడని మా బిడ్డ మీద కూడా చూపిస్తావా పగ? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తగిన శాస్తి చేసి చూపిస్తా. సీత అడ్డుపడ్డ క్షమించే ప్రసక్తే లేదు. సావిత్రి, త్వరగా రా.
లోపలికెళ్ళమ్మా. అమ్మ సీత, నువ్వు 2 రోజులు బాగా రెస్ట్ తీసుకోవాలి. ఏ పని చేయకూడదు. హా? ఎందుకమ్మమ్మ గారు రెస్ట్ తీసుకోవడం? నేను బానే ఉన్నానుగా. పైకి బాగానే కనిపించచ్చు కానీ నా మునిమనవడు అతలాకుతలమైపోయి ఉంటాడు. నువ్వెంత విలువెల్లాడిపోయావు. అయినా మేమంతా ఉన్నాంగా. నువ్వు రెస్ట్ తీసుకుంటే తప్పేమిటి? ఏమండి? సీత, నానమ్మ చెప్పింది విన్నావుగా? కాదని ఏదైనా పని చేసావో పనిష్మెంట్ తప్పదు. తీసుకోమ్మా, నీకు బిడ్డకు మంచిది. అమ్మా, నన్ను నమ్మమ్మా. నేనే తప్పు చేయలేదు. ఏయ్, నీ పిచ్చి వేషాలు నాకు తెలియదనుకోకు. నీది పశ్చాత్తాపం అనుకుంటే కాళ్ళు లాగిపడేస్తావే. నీ నంగరాచి మాటలు నమ్మడానికి నేను ఇంకా నీ మీద ప్రేమ చూపించే పిచ్చిసితను కాదే. పోవే అవతలకి. నీ నాటకాలు నా దగ్గర సాగవు. ప్లీజ్ అమ్మా, అలా అనకు. నేను చాలా మారాను. నన్ను అర్థం చేసుకోండమ్మా. నువ్వు మారటం కల్లే, నీ బుద్ధి మారటం అబద్ధం. నీ ఓర్పు మాలిన బుద్ధి కళ్ళారా చూశాక నమ్మకం ఎలా కలుగుతుందే? బాగా అర్థమైంది కానీ వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. ఎవరు నమ్మకపోతే నేనేమైపోవాలి? నువ్వేమైతే మాకేంటే? నీ గురించి ఆలోచించాల్సిన అవసరం మాకేంటి? కన్న తల్లివి, నువ్వు అనాల్సిన మాటేనమ్మా ఇది. తోడబుట్టిన దానికి హారతి ఇవ్వకుండా చేసిన దాన్ని ఏ తల్లైనా ఇలాగే అంటుంది. నీలాంటి కఠినాత్మురాల్ని ఎవరూ కనికరించరే. నేనేం కావాలని చేయలేదమ్మా. అన్నీ కావాలని చేసి ఇది చేయలేదంటే ఎలా నమ్మమంటావే? అప్పుడు వేరు, ఇప్పుడు వేరమ్మా. ఏయ్, నువ్వు లక్ష్య చెప్పు, నేను నమ్మనుగాక నమ్మను. పసిరిక లాంటి సీత మీద పగబట్టావు. చివరకు దాని బిడ్డను దాన్ని చంపాలని చూసావు. అదే నిజం. వద్దమ్మా, అంతంత నిందలు నా మీద వెయ్యొద్దమ్మా. నింద కాదే నిజం. నీ నికృష్టపు ఆలోచనలు, నువ్వు చేసే పాప పనులు తెలియనివి కావు. కొత్తగా నిందలు వేయడానికి. కాళ్ళు పట్టుకుంటే కరిగిపోను, చేతులు పట్టుకుంటే చేరదీను. నిలువెల్లా విషం నింపుకున్న సర్పానివే నువ్వు. అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. పోవే అవతరికి పో. వద్దమ్మా, నా మాట వినమ్మా. నీకు దండం పెడతానమ్మా. ఏంటే నువ్వు నాకు చెప్పేది నేను వినేది? నీ నక్క వినగాలు నా దగ్గర కుదరమని చెప్పాను కదా. పోవే పో. నిన్ను చూస్తేనే పంచమహాపాపాలు చుట్టుకుంటాయే. పోవే పో. పో. ఇంకా చూస్తావేంటే? పోవే. సావిత్రి, నువ్వు సీతకి ఆరెంజ్ జ్యూస్ ఇస్తావా? అది తాగేది ఆరెంజ్ జ్యూస్ కాదు, బొప్పాయి జ్యూస్.
ఈ బొప్పాయి జ్యూస్తో సీత కడుపు ఖాళీ, ఆ నింద స్వర్ణ మీద పడటం ఖాయం. ఇప్పుడు నీ పని అయిపోద్ది. నిందంతా స్వర్ణ మీద పడుతుంది. హ!